ఈరోజు ప్రభు శాంతి నిజంగా అనుభవిస్తున్నావా? ఈరోజు ప్రభు యొక్క నెమ్మదిని నిజంగా అనుభవిస్తున్నావా? అనుభవిస్తే ఊరుకుండలేం. ఈరోజు ఎంతమంది మనకు పిల్లలు పుడితే నా పిల్లలను సేవకు అర్పిస్తాను, నా పిల్లలను ప్రభువుకు అర్పిస్తాను అని చెప్పగలుగుతున్నాం? ఇదిగో నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసి వస్తున్నాను, నా ప్రభువు నన్ను పోషిస్తాడు అని చెప్పగలుగుతున్నామా? ఒక వ్యక్తి ప్రభు యొక్క సేవకై పిలువబడినప్పుడు రైల్వే ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చాడంట. రైల్వే ఉద్యోగాన్ని రిజైన్ చేశాడు. రైల్వే ఉద్యోగం అంటే మంచి జీతాలు ఉంటాయా, ఉండవా? కానీ దేవుడు తనకు చిన్న సేవ ఇచ్చాడంట, చాలా దీనమైన సేవ. చూస్తే కానుకలే రావట్లేదంట. నెలలు వెయిట్ చేశాడు, సంవత్సరాలు వెయిట్ చేశాడు, ఈయనకు ఉండలేకపోతున్నాడంట. నాకేమో మంచిగా జీతాలు వచ్చేవి,